హస్తంలో రేవంత్ మార్క్ రాజకీయం కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. అటు ప్రభుత్వం ఇటు పార్టీలో పట్టు సాధించేందుకు తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి హైకమాండ్కే ఉచిత సలహాలు ఇస్తున్నారు. గాంధీ భవన్లో రాజకీయం మారుతోంది. టెస్ట్ మ్యాచ్ వర్కౌట్ కాదు అని, టీ20 మ్యాచ్ ఆడాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు రేవంత్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలు హస్తాన్ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలకు ఎలా స్పందించాలో హస్తం లీడర్లకు తెలియటం లేదు. రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. హైకమాండ్ను ఆయన్ను నమ్మబట్టే దూకుడు పెంచారని కొందరు అంటుంటే, అధిష్టానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అర్థాలే వేరంటూ ఇంకొందరు భాష్యం చెబుతున్నారు. కాంగ్రెస్ దూకుడుగా వెళ్లడం లేదా, రాహుల్ అగ్రెసివ్గా ఉండటం లేదా, అవునని అంటున్నాయి రేవంత్ రెడ్డి కామెంట్లు. హైకమాండ్కు డైరెక్ట్గానే తెలంగాణ సీఎం అడ్వైజ్ చేశారు. పద్ధతి మార్చుకోవాలని, లోపాలను సరిదిద్దుకోవాలని, పాత తరహా రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన సూచించారు. मैं किसान के परिवार से आया, मगर मैं राजनीति में आया. ये दो ही लोग इस देश में मेजर वर्टिकल है. तो ये वर्टिकल्स जो अंडरस्टैंडिंग लेवल्स है, ये अंडरस्टैंडिंग लेवल में अलग अलग हो गए. जो जिम्मेदारी उठा रहे उनके खिलाफ बोलना एक पैशन हो गए. जो नया लोग है, जो बेनिफिट जल्दी, जितना जल्दी से मुझे कुर्सी में बैठना, तो ये इसके वजह से आप जो कैलकुलेशन है वो मिस हो रहा है, मिस कैलकुलेट हो गए. दैट इज व्हाट आई वांटेड टू टेल. Just hit out or get out. 2020 every ball आप छक्का मारना ही मारना नहीं, ये तो अब गेम में रहता ही नहीं. ఇంతకీ రేవంత్ వ్యాఖ్యల వెనుకున్న మర్మం ఏంటి? కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఆయన్ను సీఎం పదవి నుంచి తీసేస్తారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే అనుముల హాట్ కామెంట్స్ చేశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని వాదిస్తున్నారు. పార్టీ విధాన నిర్ణయాల్లో యువ నేతలకు అవకాశం ఇస్తే మరింత స్పీడ్తో దూసుకెళ్లొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ఎజెండాను క్రియేట్ చేయడంలో తాము వెనకబడ్డామని చెప్పకనే చెప్తున్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు హార్డ్ కోర్ కాంగ్రెస్ లీడర్లు. ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. మరి రేవంత్ వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్ పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వెనక మర్మం ఏంటి? వ్యాఖ్యలు చూడడానికి చాలా ఈజీగా కనబడుతున్నప్పటికీ కూడాను, అంటే టెస్ట్ మ్యాచ్ ఇక ఆపేద్దాం, టెస్ట్ మ్యాచ్తో జరిగేది ఏం లేదు, పెద్దగా ఉరగదు, మనకేమీ అర్థమైపోతుంది, కాబట్టి టీ20 ఆడటానికి సిద్ధంగా ఉండాలి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? రోజా గారు, మన రాజ్యస్ ప్రేక్షకులకు మీకు నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. కాంగ్రెస్ లో ఏదైనా జరగచ్చు. ఇవాళ కాదు, నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా, అంటే మధ్య లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కామరాజు ప్లాన్ అని అప్పుడు ఒకటి జరిగింది. అంటే తనకన్నా సీనియర్లు ఉంటే తనకు నష్టం అని తెలుసుకున్న ఇందిరాగాంధీ ఏం చేయాలో తోచక చాలా మంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గంగా చీలిపోయింది. 71లో మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చాయి. అప్పుడు కామరాజు ప్లాన్ నుంచి మనకు మా తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు ఓ మాట చెప్పారు, నీకన్నా సీనియర్లను నీ ముందు పెట్టుకుంటే నువ్వు వీక్ అయిపోతావు,
నీకన్నా జూనియర్లు పెట్టుకో, సీనియర్లను కొంచెం పక్కన పెట్టు. సరిగ్గా అట్లాంటి ప్లాన్ ఏమైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు అవలంబిస్తున్నారా? ఇది కొత్తగా. అప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రోజా గారు, తర్వాత మనకు రాజశేఖర రెడ్డి గారు కూడా, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇంటర్ గెలవనియలేదు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో. కానీ తనదైన శైలిలో దూకుడుగా పెడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర ద్వారా, అంటే పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, షర్మిల, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. పాదయాత్ర అంటే చూసాం కదా, ఎన్ని ఉద్యమాలు వచ్చినా పాదయాత్రలకు ఐకాన్ నిలిచిపోయారు వాళ్ళు. గతంలో చాలా ఉద్యమాలు వచ్చినాయి, బీజేపీ రథయాత్ర, గాంధీ రథయాత్ర, దేశం మొత్తం. కానీ మొట్టమొదటి పాదయాత్ర అంటే మనకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, జగన్ గారు గుర్తొస్తారు, అట్లే మనకు షర్మిల గారు గుర్తొస్తారు. తర్వాత మొన్నటికి మొన్న మనకు దక్షిణ భారతదేశం నుంచి పై దాకా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కూడా చేశారు. కానీ పాదయాత్ర అనగా వాళ్ళు గుర్తొస్తారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో మనకు రాజశేఖర రెడ్డి గారు కూడా తనదైన వరవడి సృష్టించుకున్నారు. సరే, దురదృష్టవశాత్తు రెండోసారి గెలిచిన కొద్ది రోజులకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొట్టమొదలు ఇంట్లో గెలవడానికి చాలా కష్టపడ్డారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రోజా గారు మనకు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కష్టపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు తను వందిమాగదులుగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వచ్చేసారి కూడా సీఎం అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మొదలు ఏమన్నారు ఆయన గురించి, రేవంత్ రెడ్డి గురించి, 100 కోట్లు ఇచ్చి నువ్వు పదవి కొనుక్కున్నావు, నువ్వు నాయకుడు అన్నారు కదా. అట్లానే ఆయనను మనకు హనుమంతరావు గారు కూడా చులకన చేశారు. కానీ తర్వాత సర్దుకుపోయారు. మనకు ఎవరైతే తూర్పు జయప్రకాష్ రెడ్డి, జగ్గారెడ్డి అంటాం, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా అంటే దాదాపుగా చుట్టుముట్లు అంటే ఒక కులం అనకుండా చాలా మంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని తన పదవి తీసుకున్నాడు. టీపీసీసీ పదవి దక్కినప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు, చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. మొదలు ఆయనకు ఇంట గెలవాల్సి వచ్చింది. ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవడానికి అన్ని పరిస్థితులకు నేనే కారణము, అన్నిటికీ ఈ విజయానికి నేనే కారణం అని రేవంత్ రెడ్డి అనుకుంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టే లెక్క. చాలా మంది ఇందిరాగాంధీ లాంటి నియంత్రణ పోయింది కనుక ఇక్కడ మొన్న ఆయన గెలవడానికి ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కష్టపడ్డాడు. రాత్రి మొదలు కష్టపడ్డారు, జైలుకి వెళ్ళారు, రకరకాల కేసులు బనాయించబట్టి ఆఖరికి కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరితే కూడా డ్రోన్ ఎగరేసిన కేసులో పోయారు. సరే, ఓటు ఉన్నోటు కేసు సరే ఇప్పటికి కూడా నడుస్తుంది, అది వెంటాడుతుంది. కనుక రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఇంట గెలిచి మెల్లగా అధిష్టాన వర్గాన్ని కూడా గెలుచుకున్నారు. ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళను అధిష్టానం వద్దకు తీసుకెళ్లి తనకు అనుకూలంగా చెప్పించే ప్రయత్నం చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి రాజకీయ చాతుర్యం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే మాటలు మాట్లాడారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వస్తుంది. రోజాగా ఎందుకు వస్తుంది అంటే అన్నిటికీ నేనే బాధ్యుని, నేనే కారణం, నేనే ఈ మొత్తం తీసుకుపోయినా అనుకుంటున్నా. ఎప్పుడు కూడా రోజా గారు ఏ రాష్ట్రంలో రాజకీయం అనేది సోషల్ కెమిస్ట్రీ. ఈ సోషల్ కెమిస్ట్రీలో HO2 ఎట్లా అవుతుంది అనేది మన కెమిస్ట్రీలు చెప్పొచ్చు, కానీ సోషల్ కెమిస్ట్రీ చెప్పలేము. ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు. మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటిది? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి కాదు, అవినీతి అహంకారంతో కూరుకపోయి రెండో 5 ఏళ్లలో, అంటే మొదటి టర్మ్ కాకుండా రెండో టర్మ్ 5 ఏళ్లలో టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారడం సెంటిమెంట్ మీద దెబ్బ. కేసీఆర్ గారు రెండోసారి చేసినాక చాలా పొరపాట్లు చేయడం, వారసుడిగా కేటీఆర్ తీసుకొస్తున్నామని డైరెక్ట్ గా కేసీఆర్ సభలో కాకుండా కేటీఆర్ ఉన్న చాలా సభల్లో ఆయా నాయకులు మాట్లాడడం. అంటే ప్రజలకు ఎంత విసుకొచ్చిందంటే కేసీఆర్ పాలన రెండో విడత గెలిచినప్పుడు చాలా పొరపాట్లు చేశారు. అంటే కేసీఆర్ ఓడడం వల్ల వీళ్ళు గెలిచారు. ఆ మాట అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి. నేను దూకుడుగా పోవడం వల్ల గెలిచాను, లేకపోతే నేను ఇట్లా కాంగ్రెస్ పార్టీలో మొత్తం అంతా ఏకం చేసుకున్నాను, శత్రువులు కూడా మిత్రులు చేసుకున్నాను కాలే. పరిస్థితులు, పరిసరాలు అప్పుడు. కానీ ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతే కేసీఆర్ ని ఓడించింది, కాంగ్రెస్ కు పట్టం కట్టింది అనే కదా వాళ్ళ వాదన. అది గ్రహించాలి రేవంత్ రెడ్డి. అంతా తానే చేసుకున్నాడు, నేనే చేసుకొని ఇవాళ ఈ అధికారంలోకి వచ్చిన ఆయన అంటే అది కొంచెం అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ చేసుకోవడం, ఆయన తక్కువ చేసుకోవాలని ఎవరు చెప్తలేరు. కానీ కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం ఆ వెనుక ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, వాళ్ళు ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ఎమ్మెల్యేలు దోచుకోవడం, కింది స్థాయిలో 40-50 మంది ఎమ్మెల్యేలు మారిస్తే ఇంకో రకంగా ఉంటుంటే కేసీఆర్ గారు, కానీ మార్చకుండా వాళ్ళని పెట్టడం. అంటే కర్నూలు చావుకి ఎన్ని కారణాలు, బీఆర్ఎస్ ఓటమికి ఎన్ని కారణాలు, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. కనుక ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నారంటే అధిష్టానం మాత్రం ఇప్పటికీ మద్దతు ఇస్తుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచినప్పుడు రోజా గారు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మొదటిసారి గెలిచినప్పుడేమో గెలిచారు, గెలుపు కారణమయ్యారు అనుకుంటూనే అంతకుముందు మిత్రపక్షాలుగా టీఆర్ఎస్ ఉండే కదా. అప్పుడు అన్న 2004లో మిత్రపక్షంగా టీఆర్ఎస్ ఉన్నది. చాలా చిన్న చితక పాటలు కూడా కలుపుకుపోయింది. వాళ్ళు కలుపుకోవడం వచ్చింది. కానీ 2009 వచ్చే వరకు నేను ఒక్కటి గెలిపిస్తాను బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అవసరం లేదు మనకని చెప్పి
అధిష్టానాన్ని ఒప్పించి సీట్లు తక్కువైనా గెలుచుకున్నారు కదా ఆయన. అప్పుడు కూడా చిరంజీవి పార్టీ కొంత దెబ్బతీసింది, తెలుగుదేశాన్ని విజయాలను తెలుగు మన కొంచెం గండి కొట్టింది అనే మాట కూడా ఉంది. 16% ఓట్లు 18 సీట్లు గెలుచుకున్నారు ఏది మనకు ప్రజారాజ్యం పార్టీ కారణం చిరంజీవి. కనుక చిరంజీవి పార్టీ వల్ల అటు టీడీపీ అవకాశాలు దెబ్బతినడం, ఇటు కాంగ్రెస్ కు లాభపడడం, ఇవన్నీ కూడా ఆనాడు ఎన్నిక అది. ఇవాళ కూడా ఏమైందంటే బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు కాంగ్రెస్ ని గెలిపించాయి. కానీ నేనొక్కడనే గెలిచిన మొత్తం అందరినీ గెలుచుకున్నా అంటే కరెక్ట్ కాదు. కానీ అధిష్టాన వర్గం మాత్రం ఆనాడు 2009లో రాజశేఖర రెడ్డికి ఎలాంటి నైతిక ఆర్థిక మద్దతు ఇచ్చిందో ఇవాళ సరిగ్గా అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి నాయకులు లేకుండా తెలంగాణలో మేము అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయే వాళ్ళము. అంటే మిగతా నాయకులు తక్కువ అని కాదు. ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా చాలా సూపర్ మ్యాన్, ఇట్లా అవార్డు చౌకులు పేరారు. అట్లా గతంలో ఏది ఈ 2014 నుంచి 2000 అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయ్యేదాకా 2-3 అధ్యక్షులు మారారు కదా. ఆ 2-3 అధ్యక్షులు కూడా దూకుడుగా పోలే. అంటే విమర్శించేటప్పుడు కూడా ఆచితూచి కేసీఆర్ గారు అన్నారు. కానీ అట్లా కాదు, ఈయన ముసలాయన అంటున్నాడు అంటే దూకుడుగా పోతున్నాడు. వయసు రీత్యా వచ్చిన ఒక దూకుడుతనం ఉంటది. రెండోది అధిష్టానం పైన ఒక మద్దతు ఇస్తున్నది అనే ఒక తెగింపు కూడా ఉంటుంది. అంటే భయపడకుండా అధిష్టానం ఎప్పుడేం చేస్తుందో. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఈ T20 వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అధిష్టానం మద్దతును చూసుకొని ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారా? ఖచ్చితంగా. ఎందుకంటే అధిష్టానం కానీ మరి డిఫరెంట్ వర్షన్ కూడా వినబడతా ఉంది. అక్కడ సీఎం ను మారుస్తారు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఆయన ఇంకొంచెం దూకుడు పెంచారు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది కదా. అంటే 2 రకాలు. ఒకటేమో మొదలు ఆయన చూడండి, ఇప్పుడు వీరభక్తుడిగా గాంధీ కుటుంబానికి ఒకనాడు సోనియా గాంధీని తెలంగాణ బలిదేవత అనే నోరే ఇవాళ తెలంగాణ దేవతగా అన్నారు కదా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాట మాట. కానీ ఆ తర్వాత ఆయన చూడండి గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉంటున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం అసలు మన సెక్రటరీ ముందు ప్రదర్శించడం కదా. ఇట్లా చాలా రాజు మన ఇందిరాగాంధీ గాంధీల కుటుంబానికి చాలా ఒబీడియంట్ గా ఉంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే అధ్యేయం అనే మాట కూడా అంటున్నారు. కానీ గాంధీ కుటుంబానికి ఒబీడియంట్ గా ఉంటూనే మిగతా అంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎవరికి వాళ్ళు చెక్ పెట్టారని నేను అనుకుంటాను. అందుకని సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కూర్చే ఇవాళ ఈ మధ్య లేకుండా పోయింది. చాలా మంది ముఖ్యంగా నల్గొండ జిల్లా వాళ్ళలో మనకు జానారెడ్డి గారు కూడా మొదలు వ్యతిరేకించింది కదా. డైరెక్ట్ ఆయన ఇంటికి వెళ్ళి వచ్చారు. జానారెడ్డి గారి ఇంటికి పిసిసి అధ్యక్షుడిగా కాగానే రేవంత్ రెడ్డి వెళ్ళి వచ్చారు. చాలా ఇళ్లకు హనుమంతరావును హాస్పిటల్ పరామర్శించారు. కనుక ఆ లౌక్యంతో నెక్కొస్తున్నారు. 2 రకాలుగా అంటారు. ఇప్పుడు గిట్టని వాళ్ళేమో రేవంత్ రెడ్డికి అక్కడ నూకలు జల్లినాయి, అధిష్టాన వర్గం ఒప్పుకోవడం లేదు కనుక ఇవాళ అధిష్టాన వర్గం ఈయన తోక జాడించిన సిద్ధంగా ఉన్నారు. ఒక మాట ప్రతిపక్షాలు అంటున్న మాట నిజమే. ఎందుకంటే అవసరమైతే తెలంగాణ షిండేగా మారుతారు అనేది ఒకటి ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ లో తన వర్గాన్ని చేర్చుకొని 60 ఇస్తే సరిపోతే కదా. చిన్న రాష్ట్రాల్లో రోజా గారు ఎప్పుడు కూడా రాజకీయ అస్థిరత ఉంటుంది. ఇప్పుడు గోవా చూడండి ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారుతారు. అంత చిన్నది కాదు మనది. కానీ 119 సీట్లే కనుక 60 ఇస్తే సరిపోతాయి కదా. రామ్మోహన్ గారు ఒక నిమిషము మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజిరెడ్డి గారు, రాజ్ న్యూస్ రిపోర్టర్. సో ఆయన కూడా మరింత సమాచారంతో రెడీగా ఉన్నారు. రాజిరెడ్డి ఇప్పుడు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్ష పదవి విషయంలో చాలా తలపడ్డారు రేవంత్ రెడ్డితో. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఏకం చేసుకొని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ అన్నారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? అందరూ కలిసి T20 ఆడడానికి సిద్ధంగా ఉండండి అన్న వ్యాఖ్యలపై మరి రేవంత్ ఒక్కడే మాట్లాడుతున్నారు, ఆయనే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మిగతా లీడర్స్ అందరూ సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళ వెర్షన్ ఏంటి, వాళ్ళ వ్యూహాలు ఏంటి? అయితే రేవంత్ రెడ్డి నైజం మొదటి నుంచి ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటాడు. ఆ లక్ష్యానికి రీచ్ అయ్యే వరకు ఆయన కఠోర శ్రమ చేస్తాడు. అందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే 2006లో ఆయన రాజకీయ కెరియర్ స్టార్ట్ అయింది. మొదటగా జెడ్పీటీసీగా గెలిచాడు. ఆ తర్వాత 2008లో ఎమ్మెల్సీ అయిండు. ఆ తర్వాత 2009లో టీడీపీలో జాయిన్ అయి టీడీపీలో ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత 2014లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు. టీడీపీలో ఏమా నేతలు ఉన్నా కానీ
టీడీపీలో ఆయనకు మళ్ళీ ఆ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్లో 2017లో జాయిన్ అయ్యాడు. 2017లో జాయిన్ అయిన తర్వాత ఒక 6 నెలల వ్యవధిలోనే మళ్ళీ కాంగ్రెస్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే ఏమి నేతలు ఉన్నా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా 2018 ఎన్నికల తర్వాత అదే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకపడేవాడు, తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసేవారు, పోరాటాలు చేసేవారు. అదేవిధంగా తీవ్ర స్థాయిలో అటు కేసీఆర్ కుటుంబాన్ని ఎండగట్టేవారు. ఆ తర్వాత ఏకంగా పిసిసి ప్రెసిడెంట్ పదవి వరించింది. పిసిసి ప్రెసిడెంట్ పదవి వరించిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాడు. అటు బీఆర్ఎస్ ను ఇటు బీజేపీని రెండింటిని కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు. అంతకుముందు ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాల్లో డిపాజిట్ అయిన పరిస్థితి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలను 2023 డిసెంబర్లో ఎన్నికల్లో వస్తే నవంబర్ 30 తేదీన ఎన్నికలు జరిగితే ఆ 2023 అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడం అటు బీఆర్ఎస్ ను అటు బీజేపీని ఒకే గూటికి కడుతూ ఒకే తాటికి కడుతూ ఆ 2 పార్టీలు ఒకటే అని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళి సక్సెస్ అయ్యారు. అంటే ఆయన లక్ష్యం మొదటి నుంచి ఒక ముఖ్యమంత్రి కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ రకంగా కఠోర శ్రమ చేశారు. లక్ష్య సాధకుడు అయ్యాడు. ఆయన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. నాకు ఎలాంటి మంత్రి పదవి కాదు, నేను ముఖ్యమంత్రి కావాలి, నా గోల్ అదే, నా ఏం అదే అని మొదటి నుంచి కూడా జర్నలిస్టులకు కానీ రాజకీయ విశ్లేషకులకు కానీ మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఒకటే చెప్పేవాడు, ముఖ్యమంత్రి కావాలని టార్గెట్ పెట్టుకున్నాడు. టార్గెట్ సక్సెస్ అయ్యాడు. అందులో భాగంగా ఆయనకు పిసిసి ప్రెసిడెంట్ రాకుండా మొదటగా ఎంతో మంది సీనియర్లు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళు వ్యతిరేకించినా గానీ అతను హైకమాండ్ దగ్గర మెప్పు పొందాడు. హైకమాండ్ కూడా ఒక నమ్మకం కలిగించాడు. హైకమాండ్ కూడా ఒక భరోసా కల్పించాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి అయితేనే పిసిసి అధ్యక్షుడు అయితేనే పార్టీ బలంగా పోతుంది, జనాల్లోకి సొచ్చుకెళ్తుంది, అతని వల్లే అధికారంలోకి రావచ్చు అనే అతని నమ్మకాన్ని జాతీయ నాయకత్వాన్ని కల్పించాడు. ఆ నమ్మకం ప్రకారమే జాతీయ నాయకత్వం అతనికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తను అనుకున్నటువంటి లక్ష్యం ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలను చూస్తే అయితే బీజేపీ 2 సిద్ధాంతాలను పాటిస్తుంది. ఒకటి గెట్ అవుట్, లేకపోతే ఇట్ వికెట్. అయితే తనకు తాను బయటకు పంపిస్తుంది, లేకపోతే తనని తాను అవుట్ చేస్తుంది. అయితే బీజేపీకి ధీటుగా వెళ్ళాలంటే కాంగ్రెస్ 2020 ఆడాలి, టెస్ట్ మ్యాచ్ ఆడకూడదు, దూకుడుగా వెళ్ళాలి, దూకుడు పర్ఫార్మెన్స్ ను వాడాలి. ఏదైతే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తున్నారో ఆ రకంగానే దూకుడు వెళ్ళాలి. ఇష్యూ బేస్డ్ మీద పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి. దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాలు, పోరాటాలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయాలి. 2020 ఫార్మేట్ కు రావాలి. టెస్ట్ మ్యాచ్ ఫార్మేట్ ను కాంగ్రెస్ వదిలేయాలి. గతంలో కన్నా భిన్నంగా ముందుకెళ్ళాలి. గతంలో కాంగ్రెస్ బహిరంగ సభలు పెట్టి స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడేది. కానీ ఇప్పుడు అలాంటి కాలం చెల్లింది. ఎందుకంటే ప్రత్యక్షంగా కూడా రేవంత్ రెడ్డి చాలా స్ట్రగుల్ అయ్యాడు, చూశాడు. పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఎట్లా అయితే ప్రజల్లోకి పోతే అవుతుంది, ఎట్లా అధికారం ఉన్నటువంటి పార్టీ మీద ఉద్యమాలు, పోరాటాలు చేయాలి, ఏ రకంగా ముందుకెళ్తే అధికారంలోకి రావాలి అన్ని కోణాలు కూడా రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. కాబట్టి టెస్ట్ మ్యాచ్ వద్దు, 2020 ఫార్మేట్ కి వెళ్దాము, దూకుడుగా వెళ్దాం అనేది కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు అర్థమవుతుంది. రేవంత్ వ్యాఖ్యలు కేవలం విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో, అలాగే పరిపాలనను ఇంకా బెటర్ పరిపాలన ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఈ వ్యాఖ్యలకు ఇంకేదైనా నిగూఢ అర్థం దాగి ఉందా? ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర పాలన పైన పట్టు సాధించాలని చూస్తున్నాడు. రాష్ట్రంలో పాలన పైన పట్టు సాధిస్తున్నాడు. ఎట్ ఏ టైం జాతీయ లెవెల్లో, జాతీయ స్థాయిలో పార్టీ పుంజుకోవాలంటే, పార్టీ మనుగడ సాధించాలంటే ఇప్పటికే బీజేపీ కేంద్రంలో వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది. ఇకనైనా బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలి, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ ఫార్మేట్ ను వదిలేయాలి. 2020కి రావాలి, అప్గ్రేడ్ కావాలి, అప్డేట్ కావాలి అనేది కూడా ఆయన తాపత్రయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల నాడిని పట్టుకోవాలి, ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసుకోవాలి, ఆ రకంగానే ఉద్యమాలు, పోరాటాల బాట ఎంచుకోవాలి, ప్రజల పక్షాన ఉండాలి. అంతేకాకుండా కొత్త నాయకత్వాన్ని, కొత్త నేతలను ఎంకరేజ్ చేయాలి, యువతకు అవకాశాలు కల్పించాలి, యువత సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలి, దూకుడు వెళ్ళాలి. గతంలోగా మూస పద్ధతిలాగా వెళ్ళకూడదు, కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. పాత నాయకుల నిర్ణయాలనే ఫైనల్ చేయొద్దు,
కొత్త నేతలు కూడా ఏ రకంగా సలహాలు సూచనలు ఇస్తే ఏ రకంగా పార్టీ బలోపేతం అవుతుంది, ఏ రకంగా బలం సాధించవచ్చు, ఏ రకంగా అటు బీజేపీని ఢీ కొట్టవచ్చు, అటు అపోజిట్ లో ఉన్నది బలమైనటువంటి నేత నరేంద్ర మోడీ వరుసగా దేశంలో 3వ ప్రధానమంత్రి అయ్యిండు. అతన్ని ఢీ కొట్టాలంటే అంత సమర్థవంతంగా ఎదుర్కోవాలి, అంత ఫైట్ చేయాలి, అతన్ని డి అంటే డి అనే విధంగానే వెళ్ళాలి. అంటే దానివల్ల ఏం కావాలి అంటే కంప్లీట్ గా ఫార్మేట్ మార్చాలి. ఆ ఫార్మేట్ మారిస్తేనే అది సాధ్యమవుతుంది. అందుకు అనుగుణంగానే ఆయన వ్యాఖ్యలు చేసినట్టు కనబడుతుంది. అటు ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ల కాలం వెళ్ళిపోయింది, వన్డే మ్యాచ్ల కాలం వెళ్ళిపోయింది, ఇక T20 ఫార్మేట్ వచ్చింది. సై అంటే సై అనే విధంగానే వెళ్ళాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఏ రకంగా చెక్ పెట్టాలనో ఆ రకంగానే చెక్ పెడితేనే సక్సెస్ అవుతామనే తాపత్రయంతోనే ఇతను ఈ రకమైనటువంటి కామెంట్ చేసినట్టు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల నాడిని పసిగట్టాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ఉద్యమాలు పోరాటాలు చేయాలి, ప్రజల పక్షాన బాసట నిలవాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, అందరి మనసులను గెలుచుకోవాలి. ఆ రకంగానే ఫార్మేట్ చేంజ్ చేయాలి. ఇక మూస పద్ధతిని విడనాడాలి, బహిరంగ సభలు పెట్టడము, అదేవిధంగా స్పీచ్లు ఇవ్వడము, ఇలా ఈ రోజులలో ఓట్లు పడే కాలం కాదు ఇది. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి, ప్రజలకు ఏమి ఇస్తామో భరోసా నింపాలి. ఆ రకంగానే ఆ రకమైనటువంటి ఫార్మేట్ ను చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకెళ్తేనే సక్సెస్ కాగలుగుతామనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. మరి T20 ఆడదాం, 2020 ఫార్మేట్ లో వెళ్ళాలి అని అన్నారు. 2020 ఫార్మేట్ ఆడాలంటే మరి దూకుడు వ్యక్తిత్వం, దూకుడుతనం ఉన్నటువంటి రేవంత్ కెప్టెన్ గా ఉన్నారు, ఫైన్, ఆయన ఆడగలరు. మరి ఆ టీం మొత్తం అంతా కూడా T20ని ఫేస్ చేసేటువంటి టీం ఉందా ఇప్పుడు కాంగ్రెస్ లో? అంటే నాయకుడు అనేది మోటివేషన్ పద్ధతిలో వెళ్ళాలి, మోటివేట్ చేయాలి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ ఎక్కువ రాష్ట్రాలు అధికారంలోకి రావాలన్నా, దేశంలో అధికారంలోకి రావాలన్నా కానీ మోటివేషన్ ప్రక్రియ అనేది ఇంపార్టెంట్. మొదటగా రేవంత్ రెడ్డి ఈ యొక్క మోటివేషన్ ప్రక్రియ ప్రారంభించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, అప్గ్రేడ్ కావాలి, అప్గ్రేడ్ వర్షన్ లో పోవాలనేది కూడా అతను చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే దూకుడు అనేది పెంచాలి. ఇప్పుడు గతంలో CWC ఉంటది కాంగ్రెస్ లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అందులో సీనియర్ నేతలకే అవకాశం కల్పిస్తారు. ఆ సీనియర్ నేతల సలహాలు సూచనలు తీసుకుంటారు. కానీ అలా కాకుండా CWCలో మంచి యువకులను, తర్వాత ఉత్సాహవంతుల్ని, తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సలహాలు సూచనలు ఇచ్చే వారికి యువతకు అవకాశం ఇస్తే మంచి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మూస పద్ధతిని విడనాడి, అంటే కొత్త ఫార్మేట్కు తెరలేపినాం కాబట్టి కొత్త ఆలోచనలు, ఇన్నోవేటింగ్ థింగ్స్, ఇలా ఆలోచనలు చేసుకుంటూ పోతే పార్టీని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లొచ్చనే ఆలోచన చేసే ఈ రకమైనటువంటి కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో గాడిలో పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గ్రాఫ్ను డ్యామేజ్ చేయాలి, మోడీని ఢీ కొట్టాలి అంటే అంతే బలంగా వెళ్ళాలి. మోడీ బలమైన నేత కాబట్టి ఆయనను ఎదుర్కోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మోడీని డామినేటింగ్ చేసే విధంగానే కార్యాచరణ కానీ కార్యక్రమాలు కానీ ఉండాలి. అలాంటి కార్యక్రమాలు కార్యాచరణ చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తారు. కాబట్టి ఇలాంటి ఫార్మేట్ల వల్ల ప్రజల్లో భరోసా కల్పించలేము. ఫార్మేట్ను చేంజ్ చేయాలి, దూకుడుగా వెళ్ళాలి, దూకుడుగా ఉన్న నాయకులనే ఎంకరేజ్ చేయాలి అనేది కూడా ఒక అభిలాష ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా ఆయన PCC ప్రెసిడెంట్ అయినప్పుడు పాత నేతలు చాలా మంది కూడా ఆయనకు సహకరించలే. కానీ ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిండు. రెగ్యులర్ గా అటు BRS ని కానీ KCR కుటుంబ సభ్యుల మీద కానీ రెగ్యులర్ గా అటాక్ చేస్తూ వెళ్ళాడు. అదే విధంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని సృష్టించగలిగిండు. ఇతనైనా బలమైన నేత, ఇతను బలమైనటువంటి నాయకులతో కొట్లాడుతున్నాడు, ఇతను డి అంటే డి అంటున్నాడు అనే పంతాలో అతను వెళ్ళాడు. కాంగ్రెస్ లో కూడా అతనికి ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ఒక బలమైన నేతగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇతని సలహాలు సూచనలు ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా ఇలాంటి ఫార్మేట్ T20 లాగా అప్డేట్ కావాలని ఒక వాక్యం వెనుక చాలా అర్థాలు వచ్చే విధంగానే ఆయన మాట్లాడినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బలమైన నేతను ఎంకరేజ్ చేయాలి, కొట్లాడే దమ్ము సత్తా ఉన్న నాయకులను
ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఆలోచన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. మొత్తానికి మొత్తానికి ఆ వ్యాఖ్యల వెనక అర్థం దూకుడుగా వెళ్ళాలి, మూస పద్ధతిని మానాలి. సీనియర్ చెప్పండి రోజు ఆ అర్థం ఏంటి అనేది, ఆ మర్మం ఏంటి అనేది, ఆ లోగుట్టు ఏంటి అనేది పెరుమాళ్ళకే ఎరక అంటారు. రైట్, ఓకే. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీలో మనకు తెలిసి చాలా వరకు కూడా అందరూ సీనియర్ నాయకులే ఉన్నారు. ఈ సీనియర్ నాయకులకు కాస్త విరామం ఇస్తూ, మనము ఇందాక మన రాజిరెడ్డి చెప్పినట్టుగా సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి యువనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చి వాళ్లతో ఎక్కువగా పని చేయిస్తూ దూకుడుగా వెళ్తారు కాబట్టి వాళ్ళని తెర మీద ఉంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. మరి ఇదే కనుక నిజమయ్యి ఆయన ఆలోచన కనుక ఇదే అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనేటువంటి ఒక చిన్నపాటి తుఫాను మొదలయ్యేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం కంటే అంతర్గత కలహాలు ఎక్కువ ఉంటాయి. కానీ కాంగ్రెస్ లో ఉన్న మంచి గుణం రోజా గారు ఒకటేంటంటే కష్టకాలంలో కలుస్తారు. ఎన్నికల కన్నా ముందు పోట్లాడుకుంటారు, ఎన్నికలప్పుడు కలుస్తారు. అదే వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు కూడా తరం మారినట్టు స్వరం కూడా మారుతుంది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది అన్నట్టు ఇది కొత్త కాదంటున్నాను నేను. ఇందిరాగాంధీకి మారింది, రాజీవ్ గాంధీ తన క్యాబినెట్ తను నిర్మించుకున్నారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎక్కువ రోజులు ఆయన బతకలేకపోయింది, కానీ ఆయనంతలో ఆయన చేసుకున్నారు. అట్లానే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తనదైన ఒక తరం మార్పులు చూస్తున్నారు. ఉదాహరణకు పాత వృద్ధ జంబూకాలను కొంచెం పక్కన పెట్టి వేణుగోపాల్ లాంటి వాళ్ళను మనకు పార్టీ క్రియాశీలకంగా రాష్ట్రాలకు పంపే ట్రబుల్ మేకర్స్ గా ఎంచుకున్నారు. అంటే మనకు కేరళ నుంచి ఇట్లా చూసుకుంటే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. అయితే అందులో ఏంటంటే అఫెన్స్ ధోరణి పోతున్నారు, డిఫెన్స్ బదులు అఫెన్స్ పోతున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత చూడండి అనరాని మాటలు కొన్ని మాట్లాడుతున్నారు. అది అవసరం అనుకుంటున్నారు తాను. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో బుల్డోజ్ చేసుకుంటూ పోయేవాడు. వాడేవాడు, బీడేవాడు, బండేవాడు, సన్నాసేవాడు, ఇట్లా సన్నాస్ పార్టీలు అని పార్టీలను వ్యక్తులను చాలా హేళన చేసేవాడు. ఇప్పుడు కూడా ఒక రాజకీయ చాణక్యం ఏంటంటే ఎదుటి వ్యక్తిని రెండు రకాలకు బిక్ చేయొచ్చు. ఒకటేమో మన బలాలు పెంచుకొని, రెండోది వాళ్ళ బలహీనతలను మనం వాడుకొని, మూడోది ఏంటంటే వాళ్ళను డిగ్రేడ్ చేయడం, ఎదుటి నేతను డిగ్రేడ్ చేయడం. ఆ డిగ్రేడ్ చేసే క్రమంలో కేసీఆర్ తనదైన వ్యూహకర్తగా పని చేసుకొచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే రెండు పోటీలు. ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడు అయిందా కాలేదా అంటే ఇంకా ఒక రకంగా చెప్పండి, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 50 అనేది ప్రారంభ వయసు అంటాం. కానీ వారు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, జెడ్పీటీసీ నుంచి నేను ఆయన చాలా టీవీ ఛానల్లో మేము ఒకటే కార్లో ప్రయాణం చేసేవాడు. నేను విశ్లేషకుడుగా, నేను పార్టీ పరంగా ఆయన అంటే ఇంటికి పంపేటప్పుడు. అట్లా చూసుకుంటే ఆయన దూకుడు తత్వం మొదటి నుంచి కూడా అంటే ఆయన ఒక మన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించేవాడు. ఆయన మనస్తత్వం నాకు తెలిసింది ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మిగతా సాంప్రదాయ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా సాంప్రదాయ రాజకీయ నాయకులు ఆలోచించిన దానికన్నా ఒక డిఫరెంట్ గా మాట్లాడేవారు. మీరు చూడండి, ఏదైనా విమర్శ చేసేటప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ మూస పద్ధతులు చేస్తే ఈయన మాటలే వేరే తూటల్లాగా ఉంటాయి. అది బాగా పనికొచ్చింది. ఇప్పుడు కూడా మీడియాకు కానీ, మనలాంటి మీడియాకు కానీ లేకుంటే ప్రజలకు కానీ సూటిగా చేరే అంశాలు కావాలి. సుత్తిగా చుట్టూ తిరిగే అంశాలు ఉండొద్దు. కనుక ప్రజలకు చేరడానికి ఆయన భాష పనికొచ్చింది. అట్లానే మనకు ఇప్పుడు దీనికి ఏమంటారు, చాలా కేసీఆర్ అంటే మాటల మాంత్రికుడు అంటారు. అటువంటి ఇప్పుడు తెలంగాణలో సామెత ఉంది రోజా గారు, ఏమనంటే 30 మార్కా అంటే 32 మార్కా అంటే 30 దెబ్బలు తినేవాడు 32 దెబ్బలు తిని 36 మార్కా అంటే అంతకన్నా గొప్పవాడు అంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు కేసీఆర్ మాటలు పులికి పుచ్చుకొని కేసీఆర్ కంటే ఎక్కువ బూతులు కానీ లేకపోతే విమర్శలు కానీ సరాసరి పెట్టగలిగింది. అందులో బీజేపీ వైఫల్యం ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు కేసీఆర్ మనకు రేవంత్ రెడ్డికి 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ బీజేపీని మనకు ఎదుర్కోవాలి. రెండవది స్థానికంగా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది కదా. ఇవాళ స్థానికంగా బలంగా ఇవాళ సీట్లు రాకపోవచ్చు, కానీ 40%, 39% ఓట్లు వచ్చిన పార్టీ, 40% ఓట్లు ఆల్మోస్ట్ 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీగా తనకు సమవుజ్జిగా ఉంది కదా. అంటే రెండింటితో పోరాడాలంటే జాతీయ స్థాయిలోనే బీజేపీతో పోరాడాలి. రాష్ట్రంలో మీరు గ్రామాల్లో కానీ పట్టణాల్లో బీజేపీ కొంత బలం ఉంది, కానీ గ్రామాల్లో కొంత కష్టం. ఇప్పుడు గ్రామాలకు వెళ్తే టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు బలం ఉంటుంది. కనుక ఈ రెండు ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో కొట్టాడే క్రమంలో తనదైన రీతిలో తన సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఉదాహరణకు తన సలహాదారులు వేం రాజేంద్రని పెట్టుకోవడానికి ముందు పెడితే తన కోటరీ ఒకటి పెట్టుకుంటున్నారు. లేకపోతే మిగతా మిత్రులు, మిగతా వాళ్ళు ఎవరు కూడా రేపు గొడదాకా తన వెంబడి రారని తెలుసు. ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు గతంలో విమర్శించిన వారి నాయకుల పేర్లు ప్రస్తావించాను నేను. జానారెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, హనుమంతరావు గారు కానీ, జగ్గారెడ్డి. కానీ ఇట్లా కాకుండా అత్యంత సీనియర్ నాయకుడైన మనకు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు.
ఆయన మొదటి నుంచి ఏమంటున్నాడు, పార్టీ ఫిరాయింపులు చేస్తున్నది సరి అయింది కాదు, కేసీఆర్ చేసిన తప్పే మనం చేస్తే ఎట్లా అంటున్నారు. అంటే ఆయన 2-3 విషయాలు విభేదించారు ఈయనతో. ఏమని, మనకు రైతు బంధు విషయం, రైతు బంధు కూడా ఏమన్నారు ఆయన, మీరు ఇంత శశబీజులు వాడాల్సిన అవసరం ఏంది, అందరికి 5 ఎకరాలకు ఇచ్చేసి సరిపోదు అన్నాడు. అట్లా ఒక 4-5 రైతులు మొన్నటి ఏది సంజయ్ గారిని చేర్చుకోవడం, అక్కడ జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకోవడం, వీటి దానిలో మొన్న తన అనుచరుడు జీవన్ రెడ్డి గారి అనుచరుడిని హత్యగావించడంతో ఏమన్నారంటే ఇద్దరు మూడు తిరగబడ్డారు. మధుయాష్కి ఆయనకి మద్దతు ఇచ్చారు. అట్లా మనకు జగ్గారెడ్డి ఒక రకంగా తిరుగుబాటు బావుట వేగేశారు, అంటే జీవన్ రెడ్డి మద్దతు ఇస్తుంది. ఇట్లా చూసుకుంటే తనదైన రీతిలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించుకోవాలని మొట్టమొదటి రాష్ట్రంలో గెలవాలి కదా, గెలవాలి. ఆయనకు 2 సవాళ్లు ఉన్నాయి. రెండోది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా తనదైన రీతిలో కోటను నిర్మించుకున్నాడు. ఇప్పటికే ఉంది. సోనియా గాంధీ ఎప్పుడో చెప్పలేము, మన మనిషి పుట్టుక చావు మన చేతుల్లో లేదు కనుక ఆమెకు అనారోగ్యం వల్ల వెంటనే బాధ్యతలు వీరి మీద పడతాయి కనుక రాహుల్ గాంధీ ఎట్లయితే చేసుకుంటున్నాడో, రాహుల్ గాంధీ టీంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నాడు. రాహుల్ గాంధీ యువ టీంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కనుక రేవంత్ రెడ్డిని ఎందుకు చేస్తారంటే దక్షిణ భారతదేశంలో మీరు చూడండి, మనకు ఏ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ముందరబడేది లేదు ఇప్పుడంతలో. అటుపోతే తమిళనాడు అంతకంటే లేదు. కేరళలో పోటీ అంటే 2 కూటముల మధ్య పోటీ, కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు లేదు. అక్కడ ఏమున్నది, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది, అక్కడ అధికారంలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ తప్ప మిగతా దక్షిణ భారతదేశం గేట్ వే ఆఫ్ మన సౌత్ ఇండియా అన్నట్టు దక్షిణ భారతదేశంలో అయితే ఆశ కనపడేది, ఆశాదీపం ఏంటంటే తెలంగాణలో యువక నాయకులు ఉన్నారు. అక్కడ కూడా డీకే శివకుమార్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా వృద్ధ జంబుకాలు రాజకీయం నడుస్తున్నారు. ముద్రా కుంభకోణంలో కూడా ఇవాళ మీద పడి కేసు రిజిస్టర్ అయి విచారణకు గవర్నర్ అనుమతించిన తర్వాత కూడా ఇంకా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ రేపు రాహుల్ గాంధీ 2029 ఎన్నికలకు ఇట్లాంటి నాయకులు వినియోగించుకుంటారు. ఇప్పుడే సమయం ఆసన్నం కాదు. రేవంత్ రెడ్డి గారు జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారే అవకాశం ఇప్పుడు రాదంటున్నారు. ఒకవేళ వస్తే కూడా ఈయన అక్కడికి పోడు కూడా అంటున్నారు. అంటే ఇక్కడ జార విడుచుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రోజా గారు చాలా సార్లు జాతీయ మనకు కూటమి థర్డ్ ఫ్రంట్ లో చాలా అవకాశాలు తీసుకున్నారు. కానీ అక్కడ జాతీయ రాజకీయాలకు పోలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాష్ట్రాలు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ఆశతోనే ఉన్నారు కనుక రాహుల్ గాంధీని బ్యాలెన్స్ చేసుకుంటూ తనదైన రీతిలో అధిష్టానాన్ని తన ప్రసన్నం చేసుకొని తెలంగాణ రాజకీయాల పట్లనే కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపెడతారని. ఓకే రామ్మోహన్ గారు, అయితే జిల్లాల్లో రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా సీనియర్ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారో కనుక్కుందాము. మా ప్రతినిధి సతీష్ వరంగల్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ రేవంత్ వ్యాఖ్యల్ని ఎలా చూస్తున్నారు? రోజా, మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కనుక తీసుకున్నట్లయితే ఆ టెస్ట్ ఫార్మాట్ను వీడి ఆ T20 ఫార్మాట్లోకి కాంగ్రెస్ పార్టీ రావాలి, మూస పద్ధతిలో ఉన్నటువంటి విధానాల కారణంగా పార్టీలో పటిష్టత అనేటువంటిది లేకుండా పోతుంది, నిర్ణయాల లోపల కూడా పటిష్టత లేకుండా పోవడం మూలంగా పలచన పడేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి చర్చ సాగుతుంటే, అటు మరొక రకమైనటువంటి చర్చ ఏం సాగుతుందంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకు సరైనటువంటి బలం లేకపోవడం, సీనియర్లు జూనియర్లు అనేటువంటి వ్యత్యాసాలు రావడం మూలంగా ఆయన నెగలలేకనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడా అనేటువంటి చర్చ కూడా మరొక వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక అనేక కారణాలు, కరుణ చావుకు 100 కారణాలు అన్నట్లుగా అటు కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి పరిపాలన లోపం కావచ్చు, ప్రజలు అటు ఆ పార్టీకి దూరం కావడం కావచ్చు, ఇటువంటి కారణాల చేత అటు బీజేపీ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి, ప్రజలు బీజేపీ పైన నమ్మకం రాలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా అప్పుడు అధికారంలోకి రావడానికి ప్రత్యామ్నాయ పార్టీగా కనబడింది కాబట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీని నిలబెట్టుకునేందుకోసం అధికారంలోకి అయితే వచ్చారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే విషయం లోపల పూర్తి స్థాయిలో
పటిష్టత సాధించడం లేదు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గతంలో కనుక తీసుకున్నట్లయితే అటు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పలువురిని అటు తీసి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు శాసనసభ పక్షాన్నే కలిపేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించడంలో విఫలమైపోయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకునేటువంటి క్రమంలో వచ్చేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కావచ్చు, వాటన్నిటిని ఎదుర్కోవడం లోపల కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అటు బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ప్రతిఘటిస్తూనే ఉంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలను ఆపడం లోపల బీఆర్ఎస్ పార్టీ సఫలమైందనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి క్రమంలో దాన్ని ప్రతిఘటించడంలో న్యాయపరంగా ఎదుర్కోవడంలో కూడా వైఫల్యం చెందారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి క్రమంలో న్యాయపరమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో కావచ్చు, ఆ ప్రజల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవడం లోపల కూడా వైఫల్యం చెందుతున్నారనేటువంటి ఉద్దేశంతో అంతా టెస్ట్ మ్యాచ్ లాగా ఆడితే మనం ప్రజల లోపల పలచనైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి T20 ఫార్మాట్లో ఆడాలి, అక్కడ ప్రజల యొక్క మన్నన పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అనేటువంటి రకంగా కొంతమంది చర్చ సాగుతుంటే, మరొక వైపు పార్టీకి సంబంధించి అటు గతంలో ఇప్పుడు 3 సార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీని ఎదుర్కొనేందుకోసం మూస పద్ధతిలో గతంలో ఉన్నటువంటి విధి విధానాలతోటి గతంలో ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా ముందుకు సాగితే పార్టీ పటిష్టంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఒకవైపు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి ప్రజల అభిరుచికి అనుగుణంగా పార్టీలు విధి విధానాల్లో మార్పులు రావాలి, పార్టీ పటిష్టత కోసం పనిచేసేటువంటి నేతలను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడనేటువంటి చర్చ కూడా ఒకవైపు సాగుతున్నటువంటి పరిస్థితి. యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి వ్యాఖ్యల వెనక మరి ఆఫ్ ద రికార్డ్ కానీ ఏవైనా అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ మీతో ఏమైనా మాట్లాడారా? అంటే సీనియర్ల కాకుండా యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి, మూస పద్ధతిలో ఇక పాలన ఉండద్దు అని T20 ఆడాలి అనేటువంటి వ్యాఖ్యల పైన ఆఫ్ ద రికార్డ్ మీతో పర్సనల్గా ఎవరైనా 1-to-1 ఏమైనా మాట్లాడారా? ఎస్ రోజా, మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే 12 నియోజకవర్గాలున్నాయి. 12 నియోజకవర్గాల్లో 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనకు తెలిసినటువంటిదే. అయితే ఈ 11 నియోజకవర్గాల్లో కూడా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకతాటిపైన నడిచేటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడ చూసినా గ్రూపు తగాదాలు, పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం లోపల, అక్కడ పార్టీని ముందుకు నడిపించడం లోపల, అటు ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలను ప్రతిఘటించడం లోపల ఎక్కడికక్కడ విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరన్నట్టుగా ఆ గ్రూపు తగాదాలు, సీనియర్లు జూనియర్లు, గతంలో పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి సీనియర్లుగా మాకు ప్రాధాన్యత లేదు అనేటువంటి విధంగా పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకు ప్రాధాన్యత లేకుండా పోతుంది అనేటువంటి విధంగా కూడా నారాజు పడేటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మధ్య సయోధ్య కుదరకపోవడం కూడా ఒక ప్రకంగా పార్టీకి నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక మంది నేతలు కూడా ఆ పార్టీ పరంగా కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రజా పాలన సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు, అటు సరి అయినటువంటి రీతిలో తాము ఎదుర్కోలేకపోతున్నాము, ప్రతిపక్షాలను ఎదుర్కోలేకపోతున్నాం, ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతను కూడా దాన్ని ప్రతిఘటించలేకపోతున్నాం అనేటువంటి రీతి లోపల కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక నిజామాబాద్ జిల్లాలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది కిషోర్ని అడుగుదాం. కిషోర్ జాయిన్ అవుతున్నారు మనతో నిజామాబాద్ నుంచి. కిషోర్, ఈ రేవంత్ రెడ్డి చేసిన ఈ T20 ఫార్మేట్లో ఇకపై ఉండాలి, తర్వాత కాస్త దూకుడుగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యలపై నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ రకమైనటువంటి రెస్పాన్సెస్ ఉన్నాయి? ప్రధానంగా చర్చ మొదలైందనే చెప్పవచ్చు. ఇక్కడ నేతల్లో గతంలో చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాని 9 నియోజకవర్గాలకు 9 కూడా కాంగ్రెస్ గెలుచుకున్న చరిత్ర ఉంది. కానీ ప్రస్తుతం మొన్నటి ఎన్నికల్లో మాత్రం 4 సీట్లకే పరిమితమైంది. అయితే కొన్ని చోట్ల
అధిష్టానం చెప్పిన వారికి సీట్లు ఇవ్వడం, అలాగే రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు సీట్లకు సంబంధించి కేటాయించే విషయంలో కొంత ఇతర అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది సీట్లు తీసుకొచ్చుకున్న పరిస్థితి మాత్రం ఉంది. అదే విషయాన్ని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇలా స్పష్టం చేసినట్టు కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో రాజకీయాలు వేరు, ప్రస్తుత రాజకీయాలు వేరు అనే ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా మీరు కొన్ని విషయాలకు సంబంధించి ఇప్పటికి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు కూడా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వారికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు అటు అధిష్టానం దగ్గరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా అధిష్టానం నుంచి వెళ్ళి అటు అనుమతి రాకపోవడంతో ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి, అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. ఆ మంత్రివర్గంలో నిజామాబాద్ సంబంధించిన నాయకులకు కూడా చోటు కల్పించలేదు. ఆ విషయానికి సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అధిష్టానం దగ్గర నుంచి వెళ్ళి అనుమతి రాకపోవడం వల్లే ఇలా జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే పనిచేసే వారికి అలాగే స్వేచ్ఛనిచ్చినట్లయితే, అయితే గతంలో చూసినట్లయితే దూకుడుగా వెళ్ళడం వల్లే రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారం వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేసి వచ్చాడు. అలాగే కొన్ని నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ పనిచేసే వారికి వదిలేస్తేనే బాగుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఛత్తీస్గఢ్ అలాగే ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో గట్టిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 0 నుంచి అధికారంలోకి వచ్చింది. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా విధానపరమైన లోపాల వల్ల సీట్ల పంపకాలు కావచ్చు, అలాగే పదవులు ఇవ్వడం వల్ల వంటి వాటిలో అన్యాయం జరగడం, విధానపరమైన లోపాల వల్ల అక్కడ ఓటమి పాలైందనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి, అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్వేచ్ఛ ఇవ్వాలనే విషయాన్ని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి విషయాన్ని కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. స్పష్టంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వడం వల్లే పార్టీని విస్తరింపజేయచ్చు అనే విషయాన్ని మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా ఎదుర్కోవాలంటే గట్టిగా ఉండాలంటే, అంటే గతంలో బీజేపీ నిర్ణయాలు చూసినట్లయితే మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వారు 3 సార్లు గెలిచినప్పటికీ కూడా కొంత వ్యతిరేకత రావడం వల్ల ఆయనను కూడా పక్కన పెట్టి ఇతరులను సీఎం చేశారు. అలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే స్థాయి కాంగ్రెస్ పార్టీ చేసినట్లయితే పార్టీని చేస్తాం. అలాగే దేశవ్యాప్తంలో గతంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, చాలా వరకు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం మాత్రం ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడిన పరిస్థితి వచ్చింది. సీట్ల కేటాయింపులకు సంబంధించి కావచ్చు, ఇతర విషయాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు మాత్రమే అటు కాంగ్రెస్ పార్టీకి సీట్ల కేటాయింపుకు సంబంధించి ప్రాంతీయ పార్టీలే నిర్ణయం అయిపోతుంది. అలాంటి పరిస్థితి నుండి కాంగ్రెస్ పార్టీ అటు ముందుకు వెళ్ళాలంటే విధానపరంగా కావచ్చు, దూకుడుగా వెళ్ళాలి, ఉద్యమ పరంగా కావచ్చు, ప్రతి స్థానికంగా ఉండే అంశాలను ఉద్యమంగా తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళినట్లయితే పార్టీ బలోపేతమవుతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఇటు గతంలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు అలాగే యువకులకు యువరక్తాన్ని ఎక్కించినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు సిడబ్ల్యూసీ వంటి వాటిలో ఎలాంటి నిర్ణయాలు సీట్లకు సంబంధించి కావచ్చు, అదే పదవులకు సంబంధించి కావచ్చు, సీఎంలను నియమించే విషయంలో కావచ్చు, ఎలాంటి విషయంలో అయినా సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటూ వస్తుంది. అలాంటి వాటిలో సీనియర్లను కొద్దిగా అంటే సీనియర్లకు సముచిత స్థానం ఇస్తూనే గౌరవిస్తూనే జూనియర్లను కూడా ముందుకు తీసుకెళ్లినట్లయితే అటు పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేసి అధికారంలోకి తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే అటు టెస్ట్ ఇన్నింగ్స్ ని పక్కపెట్టి, వన్డే ఇన్నింగ్స్ పక్కపెట్టి T20 ఫార్మాట్ పరంగా ముందుకు వెళ్ళినట్లయితే తెలంగాణ, కర్ణాటకలో రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విస్తరిస్తుంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తుంది. కిషోర్, అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేతల్లో ఇప్పుడున్నటువంటి ఆ నేతలతో T20 ఫార్మేట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? ఆ నాయకత్వం సరిపోతుందా? అంటే జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అటు
జిల్లాలో కూడా అటు రెండు వర్గాలుగా ఏర్పడిన పరిస్థితి మాత్రం ఉన్నది. అటు రేవంత్ వర్గం ఒకవైపు ఉంటే కొంతమంది డైరెక్ట్ అధిష్టానం వద్దకు వెళ్లి రాహుల్ గాంధీతో ఉన్న అటు ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న సన్నిహితంతో కావచ్చు, చాలా మంది కూడా మధు యాస్కి కావచ్చు, ఇటు ఎమ్మెల్యేరెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వంటి వారు కూడా డైరెక్ట్ అటు రాహుల్ కుటుంబంతో పరిచయం ఉండడం వల్ల డైరెక్ట్ గత ఎన్నికల్లో కూడా మదన్ మోహన్ డైరెక్ట్ అక్కడి నుంచే టికెట్ తెచ్చుకున్న పరిస్థితి. మధు యాస్కి వంటి వారు కూడా అటు డైరెక్ట్ రాహుల్ దగ్గరికి వెళ్లి ఎలాంటి విషయాలైనా మాట్లాడుకునే అవకాశం ఉంది. అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వర్గం ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని విమర్శించేవారు ఉన్నారు, ఆయనకు మద్దతు తెలిపేవారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ కొంత మనుగడ కూడా అలా ప్రశ్నార్థం అవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంత లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో లోకల్ గా నాయకుల సమన్వయం లోపం వల్ల రానున్న ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికల వాటిలో కూడా పార్టీకి సంబంధించి కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. రైట్, రామ్మోహన్ గారు, అంటే రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా చూస్తే మూస పద్ధతిలోనే పాత లెక్కలతోనే సతమతమవుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన. అండ్ సో అదే కనుక నిజమైతే మరి కాంగ్రెస్ అప్డేట్ అవ్వకపోవడానికి అసలు రీజన్స్ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాష్ట్రానికి పరిమితం అంటే ఒక రకంగా చెప్పొచ్చు, కేంద్రానికి పరిమితం అంటే కేంద్రం దాకా విస్తరిస్తే ఒక రకంగా చెప్పొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మధు యాస్కి ఇంతకుముందు మనం 2 జిల్లాల రిపోర్టర్స్ మాట్లాడిన దాన్ని బట్టి మనం చేసుకుంటే, ఇవాళ వరంగల్ జిల్లాలో నేను ఉదయం సాయంత్రం దాకా కొంత కార్యక్రమాలు ఉన్నాను కనుక వరంగల్ జిల్లాలో ఎవరికి వారు ఏమన్నా తీరే. కొండా సురేఖ ముఖ్యమంత్రి మంత్రి అయింది కానీ మంత్రికి మద్దతుగా ఏ ఒక్క ఎమ్మెల్యే లేడు అక్కడ. కనుక ఇట్లాంటి ఒక రకంగా అధిష్టాన వర్గానికి వరం అవుతాయి. అంటే అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల అది ఒక రకంగా చెప్పాలంటే తనను బలం చేస్తే, కానీ పార్టీని బలహీనం చేస్తే కదా. ఇక్కడ కూడా అంతే, మధు యాస్కి ఎల్బీ నగర్ టికెట్ సాధించుకోవడంలో కేంద్రం నుంచి తనకున్న మద్దతే. అట్లాగే మనకు అక్కడ మదన్ మోహన్ గారు కూడా గతంలో ఎల్లారెడ్డి నుంచి 2-3 సార్లు ఓడిపోయినా ఆయనకే టికెట్ రావడానికి కారణం ఏమిటంటే అధిష్టానంతో ఉన్న మద్దతే. కానీ అధిష్టానం కూడా ఇప్పుడు రోజా గారు పూర్తిగా రేవంత్ రెడ్డిని నమ్మదు అంటున్నాడు. కాంగ్రెస్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే, కాంగ్రెస్ వ్యవహార శైలి ఖచ్చితంగా పోటాపోటీ ఉండాలనుకుంటుంది. అంటే పక్కలో అంటే ఒక శత్రువును ఉంచే ప్రయత్నం చేస్తుంది. రెండోది T20 మ్యాచ్ ఆడాలి, 2020 మ్యాచ్ ఆడాలి, టెస్టులు మనకి రావంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్య ఏదవుతుందో అది ప్రజలు కూడా అట్లా ఆలోచన చేస్తున్నారు కదా. ప్రజలు కూడా T20 ఆడుతున్నారు. ఇప్పుడు ఒక పార్టీని గెలిపించి మరొక పార్టీని 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పార్టీని గెలవాలని ఏం లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ చూడండి, 4 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి పోతుంది కదా. ఛత్తీస్గఢ్ ఓడిపోయింది, మధ్యప్రదేశ్లో ఓడిపోయింది, మళ్ళీ కొత్త రాష్ట్రాలు కొత్త గెలుచుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ కొత్త రాష్ట్రమే. గతంలో మన కాంగ్రెస్ పార్టీ మనకు కర్ణాటకలో ఒక రకంగా చెప్పాలంటే గెలుచుకున్నది. ఇట్లా చూసుకుంటే పంజాబ్ లాంటిది మనకు పోయింది. అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చోట దానికి దోకాలి ఎప్పుడైనా సరే. ఒకసారి అసంతృప్తి వస్తుంది. ప్రజలు కూడా T20 మ్యాచ్ ఆడుతున్నారు కనుక ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని గెలిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అవుతోంది? ప్రజల నాడిని పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందంటారా? అదే 9 ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి రోజు. ఇప్పుడు మొత్తం దేశంలో చూడండి, పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెట్టండి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, సరే మొన్న నవీన్ పట్నాయక్ కొంచెం ఓటమి చవి చూసినా ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కదా, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఎక్కడ లేవు. కర్ణాటకలో ఒక రకంగా చెప్పాలంటే JDS ఉన్నా కూడా 3వ స్థానంలో ఉన్నది. మన దగ్గర BRS ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది. అంతేందుకు ప్రాంతీయ పార్టీలు చీలిపోయి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానమే తగ్గించే పరిస్థితి. ఎందుకంటే మనకు మహారాష్ట్రలో చూడండి, మీరు ప్రాంతీయ పార్టీలు 2 చీలిపోయినా వాళ్ళకి సమానమైన స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మా ఉత్తరప్రదేశ్ అట్లాగే, బీహార్ అట్లాగే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కదా. ఎక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా లేవో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న చోట కాంగ్రెస్ వైఫల్యం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అంటే కాంగ్రెస్ వీక్ అయిన చోట బీజేపీ గెలుస్తుంది. చూడండి మీరు జాతీయ స్థాయిలో రాజస్థాన్ కానీ, మీకు అట్లాగే మనకు ఏదైతే మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మనకు గుజరాత్ కానీ, అంటే చూసి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుందో అక్కడ బీజేపీ గెలుస్తున్నది. కానీ ప్రాంతీయ పార్టీలను బీజేపీ గెలవలేకపోతుంది. ప్రాంతీయ పార్టీలకు వచ్చే కల్లా మనకు తెలంగాణ మంచి ఉదాహరణ. కానీ బీహార్లో, అదే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానంలో ఉంది. కనుక వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటే లాభం లేదు. కనుక ప్రజలు కూడా T20 మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఆటలు చెల్లాయి అనేది 5 ఏళ్ల తర్వాత తేల్చేస్తున్నారు. గతంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయినాయి. గతంలో మనకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నడిచేది,
ఒరిస్సాలో నడిచేవి. ఇప్పుడు అట్లా లేదు. చాలా రాష్ట్రాల్లో చూడండి, ఈసారి ఒకరిని గెలిపిస్తే ఇంకోసారి ఇంకొకరిని గెలిపిస్తున్నారు. ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు మనం తీసుకుంటే T20 మ్యాచ్ ప్రజలు కూడా ఆడుతున్నారు. రైట్. దీన్ని అయితే అర్థం చేసుకోవాలి. రేవంత్ ఊహిస్తున్నట్టుగా, రేవంత్ కోరుకుంటున్నట్టుగా ఈ T20 మ్యాచ్ ఆడటం ఎంతవరకు అసలు సాధ్యమవుతుందంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక యూనివర్సిటీ లాంటిది. అందులో ఉన్నటువంటి నేతలు వాళ్ళల్లో వాళ్ళకే వైరి వర్గాలు ఉంటాయి, వాళ్ళల్లో వాళ్ళే ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. అంతర్గతంగా పీక్స్లో ఉంటాయి వాళ్ళ గొడవలన్నీ, బహిర్గతం కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకే మీకు గుర్తుంది కదా, ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ ఇక్కడ సభలు పెట్టినప్పుడు ఏదైనా ఉంటే 4 గోడల మధ్య మాత్రమే తేల్చుకోవాలి, మీడియాకి ఎక్కొద్దు అని చెప్పేసి కూడా ఆయన వార్న్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఇంకా ఆ గొడవలు అనేవి ఫ్లేర్ అప్ అవ్వవా? అయితే ఖచ్చితంగా కర్ణాటకలో బయటపడేది కదా. డీకే శివకుమార్ కు సిద్ధరామయ్యకు ఉన్న విభేదాలు మనం చూస్తున్నాం. అట్లాగే తెలంగాణలో కూడా చూసుకుంటే మీకు ఆయన మనకు భారత్ జోడో యాత్రలో చాలా మంది రాహుల్ గాంధీని కలవడానికి కూడా ఇష్టపడలే. స్వచ్ఛంద సంస్థలు కొందరు మేధావులు పోయి కలిసిండు ఎక్కువ. కానీ ఆ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో ఆ పరిస్థితులలో కొంతవరకు మిగతా వాళ్ళని కలవని పరిస్థితి కూడా చూసుకుంటాం. సో మరి అది సాధ్యం అవుతుందంటారా? విజయం సాధించారా? మనకు రాహుల్ గాంధీ కూడా విజయం అంతటా సాధించలే కదా. మళ్ళీ అదే 2 రాష్ట్రాలు పోయినాయి, 2 రాష్ట్రాలు వచ్చినాయి. కనుక దీన్ని ఈ T20 మ్యాచ్ అనేది ఏదో ఆడాలనే మాట మాత్రం దూకుడుగా పోవాలి, అఫెన్స్ గా డిఫెన్స్ లో కాదు అఫెన్స్ లో పోవాలనే మాట చెల్లుతుంది. అంటే ఆ రేవంత్ రెడ్డికి పరిమితి అది. రేపొద్దున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ముఖ్యమంత్రులుగా రేవంత్ రెడ్డికి స్థానం ఉంది కదా. కానీ అక్కడ ప్రభావితం చేసే నాయకుడు అవుతాడా? కారణం అంటే తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది, ఇంకా ముదరలేదు తొండ అని నేను అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు చాలా వరకు రాష్ట్రానికి పరిమితమై చేసుకుంటే ఇక్కడ బాగుంటది. 2 పడవల మీద కాళ్ళు పెట్టింది అనుకోండి, రేపు CWC లో ప్రభావితం చేద్దాం రాహుల్ గాంధీతో ఉండొచ్చు. రాహుల్ గాంధీకి ఇప్పుడు అవసరార్థం రేవంత్ రెడ్డి అవసరం. కానీ రేపు పొద్దున మంచి నాయకుడు ఇక్కడి నుంచి ఎవరైనా తెలంగాణ నుంచి వచ్చి ఉంటే వాళ్ళకు కూడా మద్దతు ఇస్తారు కదా. ఇప్పుడు చూడండి, దొంగకు వరం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, దొరకు వరం ఇస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఏం మాటలు చెప్తారు మనకేం తెలుసు? రాహుల్ గాంధీ ఒక్కడే కాదు, ఇంకా ప్రియాంక గాంధీ కూడా కొంతవరకు కల్పించుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయంలో ప్రియాంక గాంధీ కూడా కొన్ని విషయాలు కల్పించుకుంది. ఉదాహరణకు యూత్ డిక్లరేషన్ తను వచ్చింది ఏది సరూర్నగర్ సభకు. మన రాహుల్ గాంధీని కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే కాపాడుకుంటున్నారు. అంతేందుకు కులగణన మొదలైంది ఏంది? గాంధీ వచ్చే మొదలాడని మొన్న వ్యాసం రాశానండి. రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రశ్నలు ఏం అడగాలో చెప్పండి అని. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ. అయ్యా రేపటి సర్వే మొదలవుతుంది, సర్వేలో ఏ ప్రశ్నలు ఆల్రెడీ సెటిల్ అయినాయి, 75 ప్రశ్నలు అయినాయి. కానీ రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నాడు? రేపటి ఏ ప్రశ్న అంటే గాంధీ వచ్చి మొదలాడు కదా. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తనదైన రీతిలో అధిష్టానం ఏం చేస్తుందంటే, కేంద్ర అధిష్టానము రాష్ట్రాలలో నాయకులు ఎదిగితే రేపు ఏకమేకవుతారని వాళ్ళని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచుతుంది, వాళ్ళ శత్రువులు ప్రోత్సహిస్తుంది. ఇది కాంగ్రెస్ సంస్కృతి. అది బీజేపీలో కూడా వచ్చింది. బీజేపీ కూడా మార్చడం అయితే ముఖ్యమంత్రిని మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఏళ్లు ఎదురు చూస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పు మీద ఛాన్స్ ఉంటుందంటారా? ఆ ఛాన్స్ రేవంత్ ఇస్తారంటారా? మార్చరు, ఇప్పుడు మార్చరు అంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం గట్టిగా ఉండి గతంలో కేసీఆర్ గారు అన్నారు కదా, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతారన్నారు. కనీసం ఇంకొక సంవత్సరం మీద గ్యారంటీని కొనసాగుతారు నిజంగా. ఆ తర్వాత చెప్పలేదు. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా జరగచ్చు, గుర్రం ఎగరానవచ్చు. కనుక రాహుల్ గాంధీ శిష్యరికంలో కొంతవరకు యువ నాయకుడిగా ఉండి తన కోటరిలో భాగమయ్యే క్రమం చేసుకుంటున్నాడు ఆయన. రాహుల్ గాంధీని ప్రతి చిన్న మీటింగ్ లో కూడా తెలంగాణకు పిలుస్తున్నాడు. ప్రియాంక గాంధీ పక్కన, ఇప్పుడు ప్రియాంక గాంధీ ఇప్పుడు మన కేరళ విషయాలు చూసుకుంటున్నారు. కనుక ఇంకోటి ఏమవుతుందంటే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో రేవంత్ రెడ్డిని మొన్న వయనాడు పంపించారు, కేరళ ఎన్నికల్లో పాల్గొంటాడు చూశారు మొన్నటికి. మొన్న ఇప్పుడు మహారాష్ట్ర పంపిస్తున్నారు. కానీ ఇది వర్కౌట్ అవుతుందని పంపించడం కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాయి, 3 ముఖ్యమంత్రులు. వాళ్ళకు ఈ 3 ముఖ్యమంత్రుల్లో ఒక ఆయన ముసలాయన, ఆయన పెద్దగా ప్రభావం చూపెట్టాడు, కర్ణాటక ముఖ్యమంత్రి. ఇటు పక్కన ఏమున్నా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి. అందులో రేవంత్ రెడ్డి యువ నాయకుడు కనుక తనను ఉపయోగించుకొని అటు మహారాష్ట్ర కానీ రేపు వయనాడుకి వెళ్ళి అక్కడ కానీ కొంత ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది కూడా కేవలం నాయకత్వమే కాదు, ఆర్థికంగా కూడా. అందుకనే RR ట్యాక్స్ మీద పెద్ద ఎత్తున విమర్శ చెలరేగుతుంది. అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నారు కనుక ఇక్కడి నుంచి నిధుల వరద పారుతుంది. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే ఆ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి కొంత నిధులు తెప్పించుకుంటుంది పార్టీ నడపడానికి. అంతేందుకు నేషనల్ హెరాల్డ్ కేసులో రోజా గారు నిధులని స్తంభింపజేశారు, మాకు కనీసం
నాయకులు తిరగడానికి ఫ్లైట్ ఖర్చులు కూడా లేని పరిస్థితి ఉంది, రవాణా ఖర్చులు లేని అని మొన్నటిదాకా అన్నారు కదా, Yeah. బీదార్పులు అరిచారు కదా. మరి ఇప్పుడు ఎందుకైంది? 2-3 రాష్ట్రాలు అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ గారు, నాది ఇంకొక చిన్న డౌట్ అండి. అంటే ఇప్పుడు తెలంగాణలో ఇటు ఫార్మసిటీ అవ్వచ్చు, లేదంటే అమృత్ టెండర్ల విషయంలో కావచ్చు, చాలా పెద్ద రభస నడుస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఈ 2020 మ్యాచ్ వ్యాఖ్యలు తీసుకురావడం అనేది ఏంటి, దాని వెనుకున్న మర్మం? అంటే రోజు గారు బీజేపీ చేతిలో ఉంది. నేను అడకత్తెరలో పోక చెక్క అని బీజేపీ పరిస్థితి వివరించి ఒక వ్యాసం రాశాను. ఏంటంటే అడకత్తెరలో పోక చెక్క ఏంటంటే మనకు కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ చేయడానికి అవినీతి నిరోధక చట్టం 17A ఏదైతుందో అది అవసరం లేదు అంటున్నాను. కానీ గవర్నర్ పర్మిషన్ అడిగారు అంటున్నారు మన మీడియాల ద్వారానే, కానీ వాళ్ళు ఇంకా బయట చెప్పలేదు. కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి కదా. పక్క రాష్ట్రం కర్ణాటకలో గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఏమని? మన సిద్దిరామయ్య మీద కేసు రిజిస్టర్ అయింది, ఆయనను కేసులు పెట్టొచ్చు అని చెప్పి. అట్లాగే ఇక్కడ కేటీఆర్ మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కనుక గవర్నర్ ఎవరు చెప్తే వింటారు? రాష్ట్రపతికి బాధ్యుడైన ప్రధానమంత్రి లేకుంటే హోంమంత్రి ఇద్దరు చెప్తే వినాలి. కనుక ఒక నిర్ణయం అది తీసుకోవాల్సింది బీజేపీ. రెండో నిర్ణయం ఏంటంటే అమృత్ టెండర్లు, మీరు అడిగింది అమృత్ టెండర్ల విషయంలో ఏదైతే అవకతవకలు జరిగినాయని చెప్పి రేవంత్ రెడ్డి మీదే సరాసరి ఒక ఫిర్యాదు ఇచ్చొచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కేటీఆర్. రెండోది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ఇచ్చారు. ఇద్దరు క్యాబినెట్, ఒక క్యాబినెట్ మినిస్టర్, ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి మీద చర్య తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉంది? మళ్ళీ బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఇద్దరి మీద చర్యకు అవకాశం ఇస్తేనేమో సమాన దూరం పాటించినట్లు లెక్క. మరి ఎందుకు బీజేపీ ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? వేచి చూసే ధోరణిని ఎందుకు అవలంబిస్తోంది? ఒకటి ఆమోదించి రెండోది ఆమోదించకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు. కేటీఆర్ ఒకవేళ కేటీఆర్ ఆమోదించి రేవంత్ రెడ్డి అమృత్ టెండర్స్ విషయంలో ఎలాంటి విచారణ జరపలేదు అనుకోండి, అప్పుడు బీజేపీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఒకటే అని వీళ్ళు అంటారు. అందుకనే ఇక్కడ కేంద్రం ఏం చేస్తుందంటే చూద్దాం, వేచి చూసే ధోరణి. అంటే వాళ్ళిద్దరు దోనోలు అడైతో తీనొక ఫాయిదా పోతా అని సామెత. అప్పుడు ఏంటంటే తెలంగాణలో వీళ్ళిద్దరు కొట్లాడితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొట్లాడితే మూడో పార్టీకి మేము లాభం అవుతాం అంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి, బీజేపీ నష్టపోవడానికి కూడా బండి సంజయ్ ఉరుకుతున్న అంటే పరిగెత్తుతున్న గుర్రాన్ని ఆపారు కదా, అదే బీజేపీ వాడు. వాళ్ళు ఆ పొరపాటుతోనే ఒక రేవంత్ రెడ్డి ఎదిగారు అంటున్నాడు. అప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఊసుకులేని పరిస్థితులలో బండి సంజయ్ చాలా దూకుడుగా పోతున్న సందర్భంలో అరెస్ట్ అయ్యారు. ఆయన ఎక్కడెక్కడ దింపారు, ఖమ్మం నుంచి కరీంనగర్ నుంచి మొదలుపెడితే ఖమ్మం దాకా దింపారు. అప్పుడు కిషన్ రెడ్డి తీసుకురావడం చారిత్రక తప్పిదం అనే విషయాన్ని బీజేపీ గ్రహించింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే 2019 ఢిల్లీ బహు దూర్ హై కదా రోజా గారు, 2019కి అందుకోవాలంటే ఎంత వీలైతే అంత వీళ్ళకు మన రేవంత్ రెడ్డి డిఫేమ్ చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉద్దేశం ఉంటుంది, అంటే రేవంత్ రెడ్డి ప్రతి చిన్న కదలికను డిఫేమ్ చేయాలి. అందుకనే ఇప్పుడు సమస్య ఏంటంటే వడ్ల కొనుగోలు, తెల్ల బంగారం, పత్తి కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, ఇంకా వీటన్నిటి మీద విమర్శలు ఎక్కువ పెట్టి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి అధికారంలో ఉన్నవాడు. ఇప్పుడు మా కాశీ చెట్టుకి రాళ్ళు కొడతారు కదా, కాంగ్రెస్ పార్టీ మీద పడుతున్నారు. అయితే వాళ్ళు ఇద్దరు ఒకటని వీళ్ళు అంటున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించడానికి కారణం ఏంటంటే బీజేపీకి మన బీఆర్ఎస్ శత్రువే, కాంగ్రెస్ శత్రువే. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో శత్రువు, బీఆర్ఎస్ ఒక రాష్ట్రంలో మాత్రమే. అంటే ఆ భేదాన్ని పాటిస్తున్నారు బీజేపీ నేను అనుకుంటున్నాను. సో వెయిట్ అండ్ సీ దానిలో ఉన్నదన్నమాట బీజేపీ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ అనాలిసిస్ అందించినందుకు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు సస్పెన్స్. పాజిటివ్గా తీసుకుంటే పర్వాలేదు, అయితే నెగటివ్గా అయితే రేవంత్ పోస్ట్కే ఎసరపడొచ్చు. చూడాలి మరి హస్తినలో హస్తం రాజకీయం ఎలా ఉంటుందనేది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.